మీద నుంచి తీస్తున్నామండి. మాకు కొత్తగా కాలనీ ఇచ్చారు. ఆ కాలనీ చూడండి ఒకసారి. ఇప్పుడే అంతా కడుతున్నారండి, ఇంకా రెడీ అవ్వలేదు. గిన్నెకోళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మావేనండి. ఈరోజు మల్లి మొక్కలు కొద్దామండి. మా చెట్టువి రోజు పొయ్యిపోతే పాడైపోతున్నాయి, రాలిపోయి. అందుకే కోసి ఎవరికన్నా పెడదామని కోస్తున్నాం. చూడండి ఎంత పెద్దది. పెద్ద పెద్ద మొగ్గలు చూడండి, చెట్టు నిండా వచ్చాయి. చెట్టుకి చూడండి, ఇవన్నీ మొగ్గలే. ఇవన్నీ మొగ్గలే. ఇలా వదిలేద్దాం అనుకున్నామండి. ఇవి రాలిపోయి పిల్లలు పాడు చేస్తున్నారు. అందుకే కోసేద్దామని, కోసి ఎవరికన్నా ఇద్దామని. ఉంది కదా కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాడు చూడండి. కొబ్బరికాయలు కోయించుకుంటున్నాము. అయ్యి మీద పడతాయి లేదు. అరే గట్టిగా పట్టుకో. ఇచ్చిన కొద్దించుకోకుండా. అరే ఇవాళ ఒక గెలగొయ్యి, రేపు గెలగొయ్యి. కాయలకి పనికి వస్తాయి. కొబ్బరి చెట్లు ఆనర్ ఏమేనండి. ఎవరి ఆ చెట్లు? ఇప్పుడు ఎంతేమంటావా ఆ గెలకి? చూడండి ముసలమ్మ 500 అడుగుతుంది. అరే గట్టిగా పట్టుకోరా. చూసుకోయా, గెలకి ముదిరితే వద్దు. కాయ అక్కడే కొట్టుకొని తాగుతున్నాడు. కాదురా, కొంచెం బాగా పట్టిందా లేతగా ఉందా? అయితే కొయ్యి, కొబ్బరి తిందాం కొయ్యి. లేత కొబ్బరి బాణంలో కొబ్బరి బాగుంటుందిరా. ఉండేవే పగిలిందా? అరే అమ్మమ్మ వస్తుందిరా. ఇటు రావే నువ్వు. అరే తాడేసి కట్టాలనుకుంటారా? తాడేసి దించాలనుకుంటుంది. మరి అదే నేను అనేది, తాడు తీసుకొచ్చి దించాలరా అనేది. నువ్వు లేకు, పదండి అటు పదండి. లేసామి లేరా. అది కదా. ఇప్పుడు నేను కూర్చుంటా, అప్పుడు నన్ను చేస్తా. ఇప్పుడే గెల తెచ్చుకొని కొబ్బరి బండి నీళ్ళు తాగుతున్నాము. కొబ్బరి అయితే చాలా బాగుందండి, లేతది. కొబ్బరి కూడా చూపిస్తాను మీకు. ఎప్పుడైనా మన ఇంట్లో కొంచెం ఖాళీ స్థలం ఒక కొబ్బరి చెట్టు వేసుకోండి, తాగడానికి అప్పుడప్పుడు పనికి వస్తాయి. వచ్చాదా అన్నీ చేస్తారా? చెట్టు పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా. పెద్ద పెద్ద పూలు వస్తాయి. పొద్దున్నే కోసుకెళ్ళిపోయారు, చెట్టు నిండా వచ్చాయి, అందరూ కోసుకెళ్ళారు. ఈ ఒక పువ్వు మాత్రం ఉంచాను మీకు చూపిద్దామని. ఎలా ఉందో చూడండి మా చెట్టు పువ్వు, బాగుందా? అదొక చెట్టు, అదొక ఇంటి దగ్గర ఉంది, ఇదొక ఇంటి దగ్గర ఉంది. ఇది పూలు కొంచెం తక్కువగానే ఉన్నాయి.
అందుకే కొయ్యలేదు. ఇక అన్నీ ఇట్లా ఇళ్ళిపోతున్నాయి. ఇదిగో చూడండి పువ్వు ఎంత పెద్దదో, పెద్ద పెద్ద పూల చెట్టు ఇది. మొగ్గలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఓ రోజుకు 1 కేజీ పూలు పూస్తాయండి ఈ చెట్లు. ఒకసారి వాతావరణం, మా ఇంటి దగ్గర వాతావరణం చూడండి, వర్షం వచ్చేటట్టు ఉంది. మా ఇంటి దగ్గర చెట్టు చూడండి ఎంత పెద్దగా అయ్యిందో. జాంకాయ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసాయో. అన్ని కాయలే, ఉడతలు ఏంటి చిలకలు వచ్చి అన్నీ కోసుకొని తినేస్తున్నాయి. చూడండి ఇదిగో ఇట్లాగా అన్నీ కొరికేసి ఇట్లా పాడు చేస్తున్నాయి. కోసేద్దామా? కోసేద్దామండి. అన్నీ ఇట్లా కొరికేస్తున్నాయి. చిలకలు బాగా వస్తాయి, రోజుకి ఒక 20-30 చిలకలు వస్తాయి. అన్నీ ఇట్లా కొట్టేస్తున్నాయి. పల్లెటూరులో ఇలాంటి చెట్లు ఇలాగే ఉంటాయి. ఇంటికి 2 చెట్లు ఉన్నా ఉంటాయి.